హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రంగుల రత్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జైన్ నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమంది రీచ్ వెళ్తుంది. మీకు కానీ రామ్ సీత మళ్ళీ కలిసిపోవాలి, జంటగా ఉండాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే మనకి జానకి దగ్గరికి మానస వచ్చి మాట్లాడుతూ, ఏంటి జానకి ఏం ఆలోచిస్తున్నావు? నాకు తెలుసులే, పెళ్ళైపోయిన ప్రతి ఆడపిల్ల ఏం ఆలోచిస్తుందో, నీ భర్త గురించే కదా ఆలోచిస్తున్నావు. అక్కడే ఉన్న జానకి మాట్లాడుతూ, అవును మానస, నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? అన్నీ నాకు తెలుసు, కానీ నీ భర్త ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, అయినా నేను మర్చిపోయారా, గుర్తున్నావా, లేకపోతే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనే కదా ఆలోచిస్తున్నావు. అవును మానస, నువ్వు చెప్పిందంతా నిజమే. కాకపోతే ఆయన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచంలో అంతకన్నా ఆనందపడే వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా. అందువల్లే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే నన్ను మర్చిపోయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు అని రోజు ఆ దేవుడి దండం పెట్టుకుంటాను తెలుసా. నేను ఏంటి జానకి నువ్వు చెప్పేది? ఎవరైనా తన భర్త తనని మర్చిపోయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాధపడతారు, కానీ నువ్వేంటి ప్రతి దేవుడికి దండం పెట్టుకుంటున్నానంటున్నావు? అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అదేంటి మానస అలా అంటావు? అసలు ఈ ప్రపంచంలో బతికే అవకాశమే నాకు లేదన్నప్పుడు నేను ఎందుకు నా భర్త సంతోషంగా ఉండకూడదని కోరుకోకూడదు? అందువల్లే నా గురించి ఆయన పట్టించుకోకూడదు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు అని అనుకుంటున్నాను మానస. అదేంటి జానకి అలా అంటావు? ప్లీజ్ నేను చెప్పిన మాట విను. నీకు ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను కదా నేను. ఎట్టి పరిస్థితుల్లోని ఆ రష్యా ఇంజెక్షన్ వచ్చిందంటే నువ్వు ఆ వ్యాధి నుంచి కోలుకుని మళ్ళీ ఆరోగ్యంగా తయారవుతావు. అప్పుడు నీ భర్త దగ్గర నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఈ లోపల నీ భర్త ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకే కదా అన్యాయం జరుగుతుంది. ప్లీజ్ మా జానకి, నేను చెప్పిన మాట విను, నీకు అంతా బాగైపోతుంది. సరే మానస, నువ్వు చెప్పిందంతా నిజమే. కాకపోతే ఆ ఇంజెక్షన్ చేసే కూడా నా ఆరోగ్యం బాగోకపోతే అప్పుడు ఇంకెవరికి సమాధానం చెప్పాలి నేను? అందువల్లే నాకు ఎలాగో ఆయుష్ లేదని ఆ భగవంతుడు రోజు గుర్తు చేస్తూనే ఉన్నాడు. అందువల్లే మానస, నేను నా కళ్ళెదురుగుండా ఆయన నన్ను చనిపోవడం చూస్తే ఆయన తట్టుకోలేరు. అందువల్ల ఆయన దూరంగా వచ్చేసాను నేను. అప్పుడు అర్థమైంది జానకి, నువ్వెందుకు మీ ఇల్లు వదిలేసి ఒకవేళ బతికినా కూడా మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళలేదో అని అత్తయ్య నేను రోజు అనుకుంటాను తెలుసా. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నువ్వు ఆయన కళ్ళ ముందు చనిపోతే ఆయన తట్టుకోలేడని ఒకే ఒక ఉద్దేశంతో కదా నువ్వు ఇక్కడికి వచ్చేసావు. అదే కదా రీజన్ చెప్పు. అవును మానస, నువ్వు చెప్పిందంతా నిజమే. ఆయన తట్టుకోలేరు. ఆయనకి నేనంటే ఎంత ప్రాణమో తెలుసా. ఆయన జీవితంలో నేను కోరుకున్నది ఏది జరగలేదు తెలుసా. అసలు ఆయనకి నాకు రాసి పెట్టుందని కూడా తెలియదు. పెళ్ళయ్యే వరకు నా భర్తని ఒక్కసారి కూడా చూడలేదు తెలుసా మానస. ఏదో 2 ఊర్ల మధ్య గొడవ జరుగుతుంటే మా నాన్న మాట తీసేయలేక ఆయన నా మెడలో తాళి కట్టారు. అందువల్లే ఆ పెళ్ళయ్యాక ఆయన నాతో ఎంత ప్రేమగా ఉంటారా, అసలు నన్ను సరిగ్గా చూసుకుంటారా లేదా అనుకునేదాన్ని. కానీ ఎంత ప్రేమగా చూసుకునేవారో. అసలు నేను లేకపోతే ఆయన బతకలేననే స్థితికి వెళ్ళిపోయారు. అలా ఉన్న టైంలో నాకు ఆయుష్ లేదని తెలిసినప్పుడు ఆయన వదిలేసి రావడం నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా. అలాంటిది నేను మళ్ళీ బతికే ఉన్నాను, నాకు ఆయుష్ లేదని ఆయన విషయాన్ని తెలిస్తే తట్టుకోలేరు. అందువల్లే నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు మానస. ఏంటి జానకి నువ్వు చెప్పేది? నువ్వు చెప్పిందంతా అర్థమైంది. నీ భర్త కూడా మంచివారే అనిపిస్తుంది, కానీ నువ్వెందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? ప్లీజ్ జానకి, నేను చెప్పిన మాట విని నీ భర్త ఎవరో చెప్పు, ఆయనతో నేను మాట్లాడతాను కదా. లేదు మానస, నేను చెప్పను. చెప్పే పరిస్థితుల్లో కూడా నేను లేను. ఆయన గురించి చెప్పాను అనుకో, ఖచ్చితంగా ఆయన నేను బతుకున్న విషయం తెలిస్తే మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు. అందువల్ల నేను చెప్పను మానస. ఇంకొకసారి ఎప్పుడు ఇబ్బంది పెట్టకు. అయినా ఆడపిల్లలకి ప్రతి విషయంలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు కదా మానస. ఎందుకు నన్ను ఇంత ఫోర్స్ చేస్తున్నావు? అదేంటి జానకి అలా అంటావు? ప్రపంచం అంతా మారిపోయింది. ప్రతి ఆడపిల్ల తనకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకునే రోజులు వచ్చేసినాయి. మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవునా మానస, నిజమా? అయితే నువ్వే నిర్ణయం తీసుకున్నావు. ఎలాంటి భర్తని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అసలు నీకు పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలి నీకు? నాకా? నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నావా జానకి? నేను ఇంకెవరిని చేసుకుంటాను? మా బావనే పెళ్లి చేసుకుంటాను. అదేంటి మానస, మీ బావ తప్పిపోయారు కదా, అతన్ని పెళ్లి చేసుకుంటావా? అవును జానకి, నా బావ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. ఆయన రోజు నా కళ్ళకి వచ్చి మా బావ నేను మాట్లాడుకుంటాం. ఆయన్నే పెళ్లి చేసుకుంటాను నేను. తను ఎప్పుడైతే తిరిగి వస్తాడో అప్పటి వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను. అందువల్ల నా మనసులో ఇంకో వ్యక్తికి అసలు స్థానమే లేదు. ఏంటి మనస నువ్వు చెప్పేది? అసలు మీ బావ ఎప్పుడు ఎలా ఉంటాడో కూడా నీకు తెలియదు కదా. ఆయన తప్పిపోయి అప్పుడు 23 సంవత్సరాలు అయ్యింది అంటున్నారు. మరి ఈ చిన్నప్పుడు మనిషిలా నువ్వు ప్రేమిస్తుంది? అవును జానకి, నేను చిన్నప్పుడు మా బావ ఎలా ఉండేవాడినో తననే తలుచుకుని కల్లో ఊహించుకుంటాను. తనతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడైతే అత్త దగ్గర తను చేరుకుంటాడో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. సరేనా? సరే
మానస నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది. నేను ప్రతిరోజు ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను. కౌశల్యదేవి గారు లాంటి మంచి వ్యక్తికి తన బిడ్డను ఎందుకు దూరం చేసావు భగవంతుడా అని. ఖచ్చితంగా మీ బావ తిరిగి వచ్చి నువ్వు నీ బావను పెళ్లి చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను మానస. ఖచ్చితంగా ఇదంతా జరుగుతుంది. మరో పక్క మందాకిని వచ్చి సూరిబాబుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి నడి మధ్యలో కూర్చుని ఇంటిలో కూర్చుని ఇలా తాగుతున్నారు? ఒకవేళ మా అన్నయ్య కానీ వదిన కానీ చూస్తే ఏమైపోతుంది? ప్లీజ్ నేను చెప్పిన మాట విని తాగుడు ఆపండి. ఏం చెప్పనే మందా, అసలు ఎంత తాగినా ఈ రోజు జరిగిన విషయం ఎంత తలుచుకున్నా నా మనసులోంచి పోవట్లేదు తెలుసా. అందువల్లే ఎక్కడో మూలం దాపెట్టిన ఒక మందు బాటలు తీసుకొచ్చి తాగుతున్నాను. ఇది తాగుతున్నా నాకు అసలు కిక్కు రావట్లేదే. అసలు అంతలా మీ వదిన ఎలా నిర్ణయాలు తీసుకుందంటో చూస్తూ చూస్తూ 3 కోట్లు ఖర్చు పెట్టి ఆ దారిని పోయేదానికి వైద్యం చేస్తానంటుంది. అసలు మతుందంటావు మీ వదినకి? అదే కదండి నేను కూడా అంటున్నాను. అయినా జానకి ఎవరు కనీసం తెలీదు, అది ఆశ్రమంలో ఉంటుందంట. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇంట్లో పెట్టింది. అసలు ఏంటండి, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదండి. ఇదే కాకుండా మళ్ళీ ఆ మానస చూసారా ఎలా మాట్లాడుతుందో? కనీసం మన వైపు కొంచెం కూడా మాట్లాడట్లేదు. ఎప్పుడు మా వదిన వైపే సపోర్ట్గా మాట్లాడుతుంది. ఖచ్చితంగా ముందు ఆ మానస మనసు మారిస్తేనే కానీ మా వదిన మారదండి. ప్లీజ్ అండి నేను చెప్పిన మాట విని మానసతో మాట్లాడదామండి. అక్కడ సూరిబాబు మాట్లాడుతూ, ఏంటి మందా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏదో మందు తాగి నేను పిచ్చిగా ప్రవర్తిస్తాననుకుంటే నువ్వు మాట్లాడతావేంటి అలాగా? అసలు మానసకి కనీసం అనుమానం వచ్చిందనుకో, అలా కొడుకుని మనమే తప్పించామని ఖచ్చితంగా మన గురించి వెళ్ళి మీ అన్నయ్యకి వదినకి చెప్పేస్తుంది. అందువల్ల మానస విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ నువ్వేం కంగారు పడకు. రేపొద్దున మానస వెళ్ళి ఆ ఎఫ్డి క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి కట్టాలనుకుంటుంది కదా. ఖచ్చితంగా మనీని తను డ్రా చేయకుండా నేను చూసుకుంటాను కదా. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ 3 కోట్లు దానికి అందకుండా చూసి, ఎట్టి పరిస్థితుల్లోనే దానికి వైద్యం జరగకుండా చూసుకుంటాను కదా. నువ్వేం కంగారు పడకు. ఏమోనండి నాకు చాలా భయంగా ఉంది. అసలు వదిన అన్నయ్య మాట కూడా వినట్లేదు. అన్నయ్య ఎన్నిసార్లు చెప్పాడు ఆ అమ్మాయి గురించి పట్టించుకోకు, ఆ అమ్మాయిని వదిలేసేయని. కానీ వదిన కరాఖండిగా చెప్తుంది ఆ అమ్మాయిని అసలు నేను వైద్యం చేయిస్తానని. ఎలా చేయాలండి అసలు? మీ ప్లాన్ ఏంటి? నా ప్లాన్ ఏంటా? మీ వదిన చెప్పినా వినట్లేదు కాబట్టి మనం ఆ వైపు నుంచి వదిలేద్దాం. ఇంక ఈ జానకిని ఎలాగైనా ఇబ్బంది పెట్టి నరకం చూపించి ఇంట్లో బయట పంపించేసే వరకు అసలు ఊరుకోవద్దు. నువ్వో వైపు నుంచి నేనో వైపు నుంచి ఆ పిల్లని ఇబ్బంది పెట్టామనుకో, ఆ పిల్ల ఇంట్లోంచి పారిపోతుంది. అర్థమవుతుందా నీకు? అదంతా నాకు అర్థమైందండి. కానీ మా వదిన ఉండగా అలాంటి జరగనివ్వదు కదా. అయ్యో నేను చెప్పిన మాట విను. మీ అన్నయ్య మలేషియా వెళ్ళే ట్రిప్ ఉంది కదా, అప్పుడు మీ అన్నయ్య వెళ్ళిపోయాడు అనుకో, మీ వదిన ఏదో పూజ పునస్కారం అనుకుని గుడులు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ జానకి ఇంట్లోనే కదా ఉంటుంది. అప్పుడు నువ్వు దాన్ని ఎలా హింసించాలంటే అసలు నరకం అంటే ఏంటో చూపించాలి. అప్పుడు అది ఇంట్లో భయపడి పారిపోతుంది. అందువల్ల నువ్వేం కంగారు పడకు. మనం అనుకున్నదంతా జరిగి అంత సవ్యంగానే ఉంటుంది. మరో పక్క శశి డీపీతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి డాడీ ఈరోజు జరిగిన విషయం అంతా తలుచుకుంటే ఏదో సినిమాలో సీన్లా ఉంది తెలుసా. అసలు ఇంకా సేపట్లో ఆ సీతను చంపేద్దాం అనుకుంటే ఆ రామ్ గడు ఉన్న పలంగాలో ఊడిపడ్డాడేంటి డాడ్. అయినా వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది. అందువల్లే అది చనిపోయిందని అది నమ్మట్లేదు. ఉన్న పలంగా దాన్ని మనం వేసేద్దామంటే ఆ రామ్ గడు ప్రత్యక్షం అయ్యాడు. ఇదంతా ఏంటి డాడ్? పోనీ దేవుడి దయ వల్ల కనీసం వాడు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏదో ఒకలా వాడిని మనం ఇబ్బంది పెట్టి బయటికి పంపించేసాం. కానీ ఇదంతా చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా అనిపిస్తుంది డాడ్. ఏంటి శశి ఏం జరిగింది? నేను అక్కడే ఉన్నాను కదమ్మా, ఏమైంది చెప్పు. ఏం జరుగుతుందో ఏంటి డాడ్? అసలు సీత ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అర్థం అవ్వట్లేదు. పైగా అది మాలచ్చమ్మ కొండ మేము దూకేసిన అది ఇంకా బతుకుంది. ఒకవేళ బతుకున్నా తిరిగి ఇంటికి రావాలి కదా. అసలు అది ఇంటికి కూడా రాకుండా అది హాస్పిటల్ ఏం చేస్తుంది డాడ్? అసలు ఆ డాక్టర్ ఎవరు? ఆ డాక్టర్ పక్కన అది కూర్చుని తాయితీగా కబుర్లు చెప్తుంది. అసలు దాని విషయంలో ఏదో జరుగుతుంది డాడ్. మనకు తెలియని నిజం ఏదో దాస్తుంది అది. అందువల్ల ఈరోజు జరిగిన విషయంలో నాకేం అర్థమైందంటే అసలు అది ఎట్టి పరిస్థితుల్లోనే తిరిగి ఇంటికి రాదు. ఆ ఒక్క విషయంలో మన గుండెల మీద చేసుకుని ఉండొచ్చు. కానీ అది ఎందుకు రావట్లేదు అన్న విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి డాడ్. అక్కడే నా డీపీ మాట్లాడుతూ, అవునమ్మా శశి నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది. కాకపోతే దాని విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటావు? దాని గురించి మనకు ఎలా తెలుస్తుంది? అసలు అది ఎక్కడే ఉంటుందో ఎక్కడ తింటుందో మనకు తెలిస్తేనే కదా దాని ఆరోగ్య పరిస్థితి మనకు అర్థమవుతుంది. అది కాదు డాడీ, అదంతా తీరిగ్గా కూర్చున్న డాక్టర్తో కబుర్లు చెప్తుందంటే అది రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటుంది. అందువల్ల ఆ హాస్పిటల్లో మనం ఎంక్వైరీ చేసామనుకోండి, దాని ఫైల్ దాని రిపోర్ట్స్ అన్నీ మనకు తెలుస్తాయి. అసలు ఎందుకు అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రామ్ గడికి అంత దూరంగా ఉందో మనకు తెలిస్తేనే కదా భవిష్యత్తులో మన ఇయ్యబోయే అడుగులు ఎలా వేయాలో మనకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అది నేను చూసుకుంటాను డాడ్. మీరు మట్టికి ఆ సీత ఎక్కడుందో ఎంక్వైరీ చేయించండి. అర్థమవుతుందా?
సరేనమ్మా శశి, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ నీకు అర్థమవుతున్నాయి కదా! అసలు ఎలాగ మీ బాలుగాడికి ఐడియా ఇచ్చావు నువ్వు? అయ్యో డాడ్, ఆల్రెడీ ఆడికి అన్నీ ఎక్కించి కూర్చోబెట్టాను. ఆల్రెడీ రామ్ గడు బయటకెళ్ళి టూర్ ఏదో ఉందంట. వాడు వెళ్ళాక ఆడొచ్చే లోపల ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మార్చేస్తాను కదా! మీరేం కంగారు పడకండి. సరేనమ్మా శశి, నువ్వు ఇంట్లో ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యి. ఎందువల్లంటే అసలుకి మీ అత్తగారికి నీ మీద చాలా అనుమానంగా ఉంది కదా! అందువల్ల ఎట్టి పరిస్థితులను జాగ్రత్తగా చూసుకో. అర్థమవుతుందా? మరో పక్క రామ్ వచ్చి తాతయ్యతోటి రాణితో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ నేను వెళ్ళొస్తాను, మలేషియాలో నాకు టూర్ ఉందని చెప్పాను కదా, కంపెనీ విషయాల గురించి పెద్ద మీటింగ్ వెళ్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి, సరేనా? అక్కడే ఉన్న తాతయ్య మాట్లాడుతూ, ఒరే రామ్, నువ్వేం కంగారు పడుకో, మీ అమ్మని అందరినీ ఇంట్లో చూసుకుంటాను కదా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చేసి. అప్పుడే అక్కడున్న ఆదిత్య మాట్లాడుతూ, ఏంటన్నయ్య మలేషియా టూర్ వెళ్తున్నావా, జాగ్రత్తగా వెళ్ళన్నయ్య. అయ్యో ఒరే ఆదిత్య, నీకు ఇదే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనే నీకు ఎలాంటి కోపం వచ్చినా జాగ్రత్తగా ఉండు. అసలుకి అయోధ్య లాంటి నిలయాన్ని నువ్వు రావణ కాష్ట చేయకు నేను వచ్చే లోపల. అర్థమవుతుందా? ఎందుకన్నయ్య అలా అంటావు? నేనేదో పొరపాటుగా నాకేదో ఒక్కొక్కసారి కోపం వస్తుంది. అయినా నేనేం కోపడినా బాలు శశి చేసి పరిస్థితుల వల్లే కదా నేను ఇలా ప్రవర్తించాల్సి వస్తుంది. అమ్మ నీకు ఇదే చెప్తున్నాను, ఆదిత్య గడికి కానీ కోపం వస్తే నువ్వే చూసుకోవాలి. అర్థమవుతుందా? ఒరే ఆదిత్య, అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తాను. అప్పుడే అక్కడికి వచ్చిన శశి బాలు మాట్లాడుతూ, ఏంటి రామ్, బయటకు వెళ్తున్నావా ఏంటి? అవును బాలు, నాకు కంపెనీ విషయాల గురించి నేను మలేషియాకి టూర్కి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. అర్థమవుతుందా? చూసావా బాలు, ఆడి వెళ్ళేటప్పుడు వచ్చి నీకు కూడా చెప్తున్నాడంటే నీకు అర్థమవుతుందా? వాడి కంపెనీ ఏదో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుందని పెద్ద గొప్పలు చెప్తున్నాడు కదా, అయినా నీకు కూడా చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఏమనుందా వాడికి? అయ్యో శశి, వాడు ఎందుకు చెప్పాడో తెలుసా? వాడు కన్నా మనకన్నా వాడు ఏదో పెద్ద స్థాయికి వెళ్ళిపోయినని ఏదో గొప్పలు చెప్పుకోవాలని ఇక్కడ ఆగి చెప్పాడు. నువ్వేం కంగారు పడకు బాలు, ఇది మటుకు మనసులో గుర్తుపెట్టుకో. వాడు ఎంత వెర్రవీగి నీకు చెప్పి వెళ్ళాడో, వాడు తిరిగి వచ్చేటప్పటికి ఇంట్లోని పరిస్థితులన్నీ మారిపోవాలి. నువ్వు వాడు వెళ్ళాక మీ అమ్మగారిని అసలు నిలదీయాలి, ఎట్టి పరిస్థితుల్లోంచి ఇంట్లో బయటికి పంపించేయాలి. అర్థమవుతుందా? సరే శశి, నేను చూసుకుంటాను కదా, ముందు వాడినైతే ఇక్కడి నుంచి వెళ్ళనివి, నేను అన్ని చూసుకుంటాను. మరో పక్క దశరథ్ గారు వెళ్తుంటే సూర్యబాబు మాట్లాడుతూ ఉంటాడు, బావా నువ్వు వెళ్ళే మలేషియా టూర్ కంట రామ్ గడ్ కూడా వస్తున్నాడంట. అసలు వాడి కంపెనీకి మట్టిగా టెండర్ వెళ్ళకూడదు, మనకే రావాలి. ఇప్పటికే చాలా మనకి రావాల్సిన వాడు తీసుకుపోయాడు, ఎట్టి పరిస్థితుల్లోనే వాడిని నెగ్గనేవుకు బావా. సరే సూర్యబాబు, నేను చూసుకుంటాను కదా. అప్పుడే అక్కడికి వచ్చిన కౌశల్యదేవి గారు మాట్లాడుతూ, ఏంటి సూర్యబాబు, ఉండి కొలిది ఆ అబ్బాయి గురించి మీ బావకి ఎందుకలా ఎక్కిస్తున్నావు? ఆ అబ్బాయి ఏం అంత చెడ్డవాడు కాదు, ఎంత మంచివాడో తెలుసా? ఏంటి వదిన అలా అంటావు? అసలు ఆ అబ్బాయి గురించి నీకు తెలీదు, ఏదో నీకు మంచి చేశాడని అందరికి మంచి చేస్తాడు అనుకుంటున్నావా ఏంటి? ఆ అబ్బాయికి మనసులో 2 కోణాలు ఉన్నాయి తెలుసా? నీకు మంచిగా కనిపించవచ్చు, మాకెప్పుడు చెడగానే కనిపిస్తాడు. అక్కడే ఉన్న దశరథ్ గారు మాట్లాడుతూ, సరే కౌసల్య, నాకైతే ఆలస్యం అవుతుంది, నేను బయలుదేరుతాను. అయ్యో ఆగండి, అమ్మ జానకి ఒకసారి ఇల్లారా. ఏంటి కౌసల్య, ప్రతిసారి నువ్వు హారతి ఇచ్చేదానివి, ఇప్పుడు ఈ అమ్మాయి చేతి ఇప్పిస్తున్నావు ఎందుకు? ఏం లేదండి, జానకి పొద్దున్నే లేకనే పూజ చేస్తుంది, అందువల్ల మళ్ళీ నేను ఎందుకని అమ్మాయి చేత హారతి ఇప్పిస్తున్నాను, అందులో తప్పే ఉందండి. సరే కౌసల్య, ఉన్న పద్ధతులన్నీ మార్చేస్తున్నాను, నేను చెప్పిన మాట ఒక్క మాట కూడా వినట్లేదు. మళ్ళీ పోన్లే, కనీసం ఎయిర్పోర్ట్కైనా వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తావా లేదా? ఎందుకండి అలా మాట్లాడతారు, పదండి నేను కూడా వస్తాను అని. అక్కడితే ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.